అంతరిక్షంలోని ఒక అద్భుతాన్ని మన తెలుగు వాడైనటువంటి నాయుడు గారు కనిపెట్టినటువంటి అంశం ఇప్పుడు వాషింగ్టన్లోనే హైలైట్ అయింది. రోహన్ నాయుడు విశ్వంలో కనీవిని ఎరుగని ఒక భారీ ఆకృతిని అమెరికా శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. అది ఏకంగా 10,000 కోట్ల సూర్యుల స్థాయిలో వెలుగులీనుతోంది. సౌర కుటుంబం కన్నా ఇది పెద్దగా ఉంది. రోదసీలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST దీన్ని గుర్తించింది. దాన్ని కొత్త రకం ఖగోళ వస్తువుగా వర్గీకరించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. హైదరాబాద్లో జన్మించిన రోహన్ నాయుడు వీళ్ళకి నేతృత్వం వహించడం విశేషం. తొలినాటి విశ్వానికి సంబంధించిన గెలాక్సీల కోసం గాలిస్తున్న తరుణంలో పరిశోధనలకు ఇది తారసపడింది. JWST చిత్రాల్లో మొదట ఈ వస్తువు ప్రకాశవంతమైన ఎర్ర చుక్కలాగా కనిపించింది. దీన్ని నిశ్చితంగా పరిశీలించాక అనూహ్యమైన అంశం బయటపడింది. దాని వెలుగులు చూసి అది సాధారణ నక్షత్రం కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. అయినా దాని ఆకృతి ఏ కృష్ణబిలం లేదా గెలాక్సీతో సరిపోలలేదు. విశ్వం ఆవిర్భావానికి కారణమైన బిగ్ బ్యాంగ్ పరిణామం ఏర్పడిన కొద్ది కాలానికే ఇది రూపుదాల్చిందని భావిస్తున్నారు. ఈ తరహా ఖగోళ వస్తువును కృష్ణబిల నక్షత్రాలుగా వర్గీకరించాలని పరిశోధకులు ప్రతిపాదించారు. ఆ వింత ఖగోళ వస్తువుకు MOMBH1 అని పేరు పెట్టారు. అందులో సూర్యుడి కన్నా 1,00,000 రెట్లు భారీగా ఉన్న ఒక కృష్ణబిలం ఉండొచ్చని శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. దాని చుట్టూ ఒక హైడ్రోజన్ వాయు వలయం ఉండొచ్చని పేర్కొన్నారు. అందువల్ల సౌర కుటుంబం అంత పెద్దగా ఉండే నక్షత్రంలో అది కనిపిస్తుందని వివరించారు. సాధారణ తారలు కేంద్రక సంలీన చర్య న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తిని సమకూర్చుకుంటాయి. ఈ ఖగోళ వస్తువు మాత్రం తన కృష్ణబిలంలోకి వచ్చి పడుతున్న పదార్థాల ద్వారా శక్తిని ఒడిసి పడుతుండొచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ కృష్ణబిల తారలో ఎలాంటి భారలోహాలు లేవని, ప్రధానంగా హైడ్రోజన్, హీలియం మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన రోహన్ నాయుడు తొలుత ఇంజనీరింగ్లో చేరారు. ఆయన పెద్దగా ఆసక్తిగా అనిపించకపోవడంతో ఆ చదువు వదిలేశారు. 18 ఏళ్ల వయసులో సింగపూర్లోని ALNUS కాలేజీలో చేరారు. అక్కడ ఖగోళ శాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. తర్వాత అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. 2022 ఖగోళ శాస్త్రంలో PhD పట్టా అందుకున్నారు. బిగ్ బ్యాంగ్ అనంతరం ఏర్పడ్డ తొలి గెలాక్సీల మీద ఆయన పరిశోధనలు చేస్తున్నారు.